థ్యాంక్స్ లాట్. అందరూ చెప్పినట్టే నేను చెప్తానండి. నిన్ను కోరి ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ, ఎ వెరీ స్పెషల్ జర్నీ ఇన్ మై లైఫ్ అని చెప్పచ్చు. సరైనోడు తర్వాత నేను అటుపక్క తమిళ సినిమాలు చేస్తున్నప్పుడు చాలా కథలు వినటం జరిగిందండి. తెలుగులో సినిమా చేయాలి, స్ట్రైట్ ఫిల్మ్స్ చేయాలని చెప్పి. రోజు కథ విని ఇంటికి వస్తాను, డాడీ ఏంట్రా అని అడుగుతారు. లేదు డాడీ అంటాను. అట్లా దగ్గర 2.5 months వెళ్ళింది. చివరికి డాడీ ఏంటి అసలు వాట్ యూ వాంట్ డూ అంటే, ఐ వాంట్ డూ డిఫరెంట్ ఫిల్మ్స్ డాడీ, మంచి సినిమాలు నేను ఒక పార్ట్గా ఉందాం అనుకుంటున్నాను, సో డోంట్ ఫోర్స్ మీ అని చెప్పాను. డాడీ ఆల్సో సెడ్ ఓకే. వన్ ఫైన్ డే దిస్ మ్యాన్ కోనా గారు అండ్ శివ వీళ్ళిద్దరు వచ్చారు. వచ్చి కథ చెప్పారు అండ్ చెప్పిన వెంటనే నేను చేస్తున్నానండి అని చెప్పి ఐ లెఫ్ట్ అంతే. డాడ్ వాజ్ షాక్డ్, కోనా గారు వాజ్ షాక్డ్. ఎందుకంటే ఇట్స్ అన్ అన్టోల్డ్ స్టోరీ అండి. ప్రతి సినిమా ఒక చోట ముగుసుద్ది, ఈ సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. అందరం కలిసి శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక 40 days షూటింగ్కి వెళ్ళాం. ఫ్లైట్లో వెళ్ళేప్పుడు అందరం కలిసి ఒకే ఫ్లైట్లో వెళ్ళాం. అప్పుడు ఎవరు నాకు అంత క్లోజ్ కాదు, హాయ్ అంటే హాయ్ అంతే. తిరిగి వచ్చేప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్స్ కింద వచ్చాం. ఒక మంచి మిత్రుడు దొరికాడు, ఒక మంచి కో యాక్ట్రెస్, ఒక మంచి కోనా గారు, మంచి ప్రొడ్యూసర్ అండ్ అంకుల్ అని పిలుస్తాను నేను, అండ్ అదే దానయ్య గారు అండ్ మంచి డైరెక్టర్ అండ్ కార్తిక్. ఆల్ దీస్ పీపుల్ నాకేదో ఇది సినిమాలాగా అనిపించలేదండి, నా ఫ్యామిలీ లాగా అనిపిస్తే. నివేత చెప్పినట్టు ఎవ్రీబడి ఫీల్స్ ద సేమ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ అండ్ అ బ్యూటిఫుల్ టీమ్. July 7th మీ ముందుకు వస్తున్నాం, చూసి ఆదరించండి. థ్యాంక్ యూ. ఆది చెప్పింది నిజమే. వైశాలి